చదువుకునే పరిస్థితులు ఎప్పుడో పోయాయి. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా ఎంత డబ్బు పెడితే అలాంటి చదువులు అలాంటి కాలేజీలలో జాయిన్ చేసుకుంది. ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు ఒక దోపిడీ సంస్థలుగా మారాయి. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా, ఐటీ శాఖనైనా, ఇలాంటి శాఖలన్నీ ఏమవుతున్నాయి, ఏం చేస్తున్నాయి అన్నది అర్థం కాని పొజిషన్లో ఉన్నాయి. ఏ ఇంజనీరింగ్ కాలేజ్కైనా సీట్స్ ఉంటాయి, డొనేషన్స్ ఇచ్చుడు అలా చట్టరీత్యా తప్పు. ఎంత డబ్బు ఉంటే అంత చదువు ఇలా రాష్ట్రంలో జరుగుతుంది. 20 ఇంజనీరింగ్ కాలేజ్లో ఇదే తంతు జరుగుతుంది. ఈ పోలీస్ శాఖకైనా, ఐటీ శాఖకైనా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా కూడా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. మేజర్గా తల్లిదండ్రులు బ్లాక్ టికెట్లు కొన్నట్టుగా, అంటే సినిమాకి వెళ్ళేదంటే ఒక బ్లాక్ టికెట్ మాదిరిగా ఒక బ్లాక్ టికెట్ కొన్నట్టు మనం ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్లు కొంటున్నాం. అది చట్టరీత్యా నేరం. ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం జరుగుతుంది? 1000 సీట్లు ఉన్నాయనుకోండి, 30% మేనేజ్మెంట్ వారు సీట్స్ని అమ్ముకోవచ్చు. అడ్డగోలు దందాకు శ్రీకారం చుట్టింది. మహానుభావుడు అన్నాడు, నేటి విద్యాలయాలే దేవాలయాలు, గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే ఒక విద్యను బోధించేవాడు దైవంతో సమానం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు టాపిక్ ఏంటంటే, చదువుకునే పరిస్థితులు ఎప్పుడో పోయాయి. అంటే పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా ఎంత డబ్బు పెడితే అలాంటి చదువులు అలాంటి కాలేజీలలో జాయిన్ చేసుకుంటారు. ఇలా ఇంజనీరింగ్ కాలేజీలు దండుకుంటున్నాయి, ఒక దోపిడీ సంస్థలుగా మారాయి. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా, ఇదే విధంగా ఐటీ శాఖనైనా, ఇలాంటి శాఖలన్నీ ఏమవుతున్నాయి, ఏం చేస్తున్నాయి అన్నది అర్థం కాని పొజిషన్లో ఉన్నాయి. సరే, ఏ ఇంజనీరింగ్ కాలేజ్కైనా కూడా సీట్స్ ఉంటాయి, డొనేషన్స్ ఇచ్చుడు అన్నది చాలా చట్టరీత్యా తప్పు. మనం గూగుల్లో కొట్టి చూస్తే ఈ డొనేషన్స్ గురించి అర్థమవుతుంది. అంటే ఎంత డబ్బు ఉంటే అంత చదువు. ఇలాంటి పరిస్థితిలో ఇలా రాష్ట్రంలో జరుగుతుంది. ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, ఒక 20 ఇంజనీరింగ్ కాలేజ్లో ఇదే తంతు జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందంటే, కొంతవరకు టీవీలలో అక్కడ ఇక్కడ వచ్చి దీన్ని అరికట్టారు. కానీ ఎంత అరికట్టినా కూడా కొన్ని సంస్థలు, అబ్జర్వేషన్ చేయాల్సిన కొన్ని సంస్థలు అవి పనిచేస్తున్నాయా లేకుంటే మామూళ్ళకు లోబడి ఇవాళ పనిచేయట్లేదా కూడా అర్థం కాని పొజిషన్లో ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది. కౌన్సిల్ తన పని తను చేయాలి. ఇలాంటి కాలేజీలను, ఎక్కడైతే డొనేషన్స్ పేరుతోటి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలను నిరంతరించాలి. అదేవిధంగా పోలీస్ శాఖకైనా, ఐటీ శాఖకైనా, ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా కూడా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. పిల్లలకు మంచి నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలి. ఇప్పుడు వాళ్ళన్ని డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటి మనం పక్కన పెట్టేది ఉంటే, మేజర్గా తల్లిదండ్రులు బ్లాక్ టికెట్లు కొన్నట్టుగా, అంటే సినిమాకి వెళ్ళేది ఉంటే ఒక బ్లాక్ టికెట్ మాదిరిగా ఒక బ్లాక్ టికెట్ కొన్నట్టు మనం ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్లు కొంటున్నాం. అది చట్టరీత్యా నేరం, అది చట్టరీత్యా తప్పు. మీరు గూగుల్లో కొట్టి చూడండి, అది తప్పు అని చెప్పి తెలుస్తుంది. డొనేషన్స్ అనేది ఇల్లీగల్. మన ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకారం, మన రాష్ట్రం ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకారమైనా అది చాలా చట్టరీత్యా తప్పు. అయితే ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం జరుగుతుంది అంటే, 1000 సీట్లు ఉన్నాయనుకోండి, 1000 సీట్లలో ఒక 30% మేనేజ్మెంట్ వారు సీట్స్ని అమ్ముకోవచ్చు. అట్లాంటి వెసులుబాటు ఉంది. కానీ దానికి ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ప్రకారం, ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకారం, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకారం దాన్ని చేయాలి. అంటే ఫస్ట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి, దాని తర్వాత ఇంటర్నెట్లో పెట్టాలి, నోటిఫికేషన్స్ ఇవ్వాలి. దాని తర్వాత బి కేటగిరీ సీట్స్ కింద వారు కాలేజ్కి వచ్చినా కూడా వారికి అడ్మిషన్స్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఫీజు ఎంత నిర్ధారిస్తుందో అదే ఫీజు తీసుకోవాలి. కానీ ఫీజు తీసుకుంటున్నారు. 7 లక్షలు, 8 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు అని కొన్ని కాలేజీలు అడ్డగోలు దందాకు శ్రీకారం చుట్టింది. ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం. ఇప్పుడు నేటి విద్యాలయాలే దేవాలయాలతో కంపేర్ చేస్తారు. అంటే మనం అన్నం చూసిన ఎవరో మహానుభావుడు అన్నాడు, నేటి విద్యాలయాలే దేవాలయాలు అన్నాడు. అలాంటిది గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే ఒక విద్యను బోధించేవాడు దైవంతో సమానం. అది దేవాలయంకి వెళ్ళేదంటే ఒక దేవుడు ఉంటాడు, మనం విద్యాలయాలకు వెళ్ళేదంటే 100 మంది దేవుళ్ళు అవపడాలి. అలాంటప్పుడే మనకు పిల్లలకు నాణ్యమైన విద్య వస్తుంది. కానీ ఇవాళ విద్యా సంస్థల పరిస్థితి, ఈ దుస్థితి ఏంటంటే అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇది చట్టరీత్యా నేరం. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా ఎవరు డబ్బుంటే,
ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉన్నదో దాన్ని బట్టి సీట్లు డిసైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా మనం ఇవాళ పేరెంట్సే దాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలు కూడా నా ఫ్రెండ్ ఇలా జాయిన్ అయ్యింది కదా, నేను కూడా అలా జాయిన్ కావాలని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఒక గొర్రెల మందలు తిరిగా ఒకటే కాలేజ్లో మీరు ఆ కాలేజీలలో జాయిన్ ఎంత బాధ అనిపిస్తుందంటే, మీకు నెట్లో కొట్టి చూసేది ఉంటే ఆ కాలేజ్ని 5 years బ్యాన్ చేసిందని చెప్పి న్యాక్ వారు బ్యాన్ చేసి ఉంటారు. కొన్ని యూనివర్సిటీస్ని కూడా బ్యాన్ చేసింది న్యాక్. అంటే ఒక అట్లా బ్యాన్ చేసిన కాలేజీలకు కూడా ఎగబడి సీట్ల కోసం ఎగబడుతున్నారు. అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కానీ 100 మంది కూర్చోవాల్సిన క్లాస్లో 300-400 మందిని ఎక్కడ కూర్చోబెట్టి చెప్తారు. అంటే షిఫ్ట్ సిస్టంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తున్నాయి. ఇలాంటి అవసరం లేదు. దెర్ ఆర్ లాట్ మోర్ ఆఫ్ కాలేజెస్, చాలా కాలేజెస్ ఉన్నాయి, ప్రశాంతంగా చదువుకునే కాలేజెస్ ఉన్నాయి. అట్లాంటి కాలేజెస్లో జాయిన్ కండి. ఈ డొనేషన్ లేకుండా ఎప్పుడైనా కూడా, ఇప్పుడు విద్యా సంస్థలలో ఏమైపోయిందంటే ఎక్కడైనా కూడా వైట్ మనీయే తీసుకోవాలి. ఈరోజు మన పరిస్థితి ఎట్లున్నదంటే భారతదేశంలో ఒక కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఫోన్పే. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని గారు చేసిన పని ఏంటంటే ఈ ఫోన్పే వల్ల ఇవాళ ఒక కూరగాయలు అమ్మేటోళ్ళు కూడా చిల్లర లేవని అడుగుతున్నారు. ఫోన్పే. ఒక షాప్కి వెళ్ళినా, ఒక చిన్న కిరాణా దుకాణంకి వెళ్ళినా వాటర్ బాటిల్ కొనాలన్నా చిల్లర లేదు, ఫోన్పే చేయండి అంటుండ్రు. హోటల్కి వెళ్ళినా ఫోన్పే చేయమంటుండ్రు. ఎక్కడికి పోయినా కూడా బడ్డీ కొడుకు వెళ్ళినా కూడా మనం ఫోన్పేనే చేస్తున్నాం. కానీ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం బ్లాక్ మనీని ఎంతో కష్టపడి పేరెంట్స్, అంటే ఒక రైతులే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, పిల్లల తండ్రులను ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బును బ్లాక్ మనీ రూపకంలో మూటలు ముల్లెలు తీసుకొచ్చి కాలేజ్ మేనేజ్మెంట్ ముందు పెడుతున్నాయి. ఇలా కాలేజ్ మేనేజ్మెంటే కాకుండా కొన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి. కన్సల్టెన్సీల పేరు మీద వసూళ్ళు దందా అన్నది స్టార్ట్ చేసిండ్రు. మీకు మేము సీట్ ఇప్పిస్తాం, మా దగ్గరికి ఇంత డబ్బు కట్టాలి. ఇది ఎక్కడిది? టీవీలలో, యూట్యూబ్ ఛానళ్ళలో అడ్డగోలుగా డొనేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే దీని లెవెల్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయినట్టు వీళ్ళు. టీవీ ఛానళ్ళలో అసలు డొనేషన్ తీసుకునే తప్పురా నాయన అంటే, ఈ కాలేజ్ డొనేషన్ ఇంత, ఆ కాలేజ్ డొనేషన్ ఇంత అని చెప్పి టీవీలలో చెప్తున్నారు. మరి ఏం చేస్తున్నాయి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్? ఏం చేస్తున్నాయి? ఇది బాధాకరమైన విషయం. అంటే ప్రభుత్వం పట్టించుకుంటలేదా? లేకుంటే నిఘా సంస్థలు, ఇలాంటి వాటిని అరికట్టాల్సిన సంస్థలు ఏమైనా లాలూచి పడుతున్నాయా? సాక్షాత్తు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మంత్రి గారు ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దయచేసి కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు కోరుకుంటున్నామంటే ఇలాంటి వాటిని నిరంతరించండి. చదువు అందరికీ లభ్యతగా ఉంచండి. చదువు అనేది ఒక విలాసమైనటువంటి వస్తుతీరుగా మార్చకండి. మీరు దీని మీద ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి సార్. దీని మీద కాన్సన్ట్రేట్ చేసేది ఉంటే మన దగ్గర ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి. డొనేషన్ తీసుకోవద్దు అని చెప్పి ప్రతి గవర్నమెంట్ అంతా రూల్స్ ప్రకారం పగడబందీగా ఉన్నాయి. అయినా కూడా రూల్స్ని తుంగలో దొక్కి చెత్తబుట్టలో వేసినట్టు ఎవరు కూడా పట్టించుకుంటట్లేరు. ఈ ఇంజనీరింగ్ కాలేజీలు, టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి ఇట్లనే ఉంది. అరే ఎందుకు? అది దాని చట్టరీత్యా, చట్ట ప్రకారం ఎలానైతే డబ్బులు తీసుకోవాలో, ఎలా అయితే మేనేజ్మెంట్ సీట్లు అమ్ముకోవాలో నోటిఫికేషన్ ఇవ్వాలి, మెరిట్లు బి కేటగిరీ అడ్మిషన్స్ ఇవ్వాలి, ప్లస్ వచ్చిన దాన్ని నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. ఇలాంటి పనులు కాలేజ్ మేనేజ్మెంట్ చేయట్లేదు. జస్ట్ ఖాళీ లిస్టు పంపిస్తున్నాం, మేము ఇంతమందిని తీసుకున్నామని ఆ లిస్టు పంపిస్తున్నాం. అది కాదు, అలా జరగకూడదు. అది చట్టరీత్యా నేరం. దయచేసి పిల్లలైనా తల్లిదండ్రులైనా కూడా ఇలాంటి వాటికి ప్రోత్సహించకండి. ఇది చాలా ఇల్లీగల్. దీని మీద హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యాక్షన్ తీసుకోవాలి, ఏసీబీ వాళ్ళ యాక్షన్ తీసుకోవాలి, ఐటీ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ డిపార్ట్మెంట్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషను, పోలీసు, అపోజిషన్ పార్టీసు, గవర్నమెంట్, అపోజిషన్ రూలింగ్ పార్టీ గవర్నమెంట్, వీళ్ళందరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. పిల్లల భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటున్నా. ఇలాంటి ఎంకరేజ్ చేయొద్దు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ప్యాకేజీ సిస్టమ్. కాలేజీలలో ప్యాకేజీ సిస్టమ్ నడుస్తుంది. అంటే 4 ఏళ్ల ఫీజు ఒకటేసారి కట్టమంటున్నారు. ఇది ఇంకో పెద్ద స్కాము.
ఇది ఇంకో పెద్ద ఇలా చేయకూడదు. ఎందుకంటే 4 ఏళ్ళ పిల్లలు మీరు జాగ్రత్తగా వినండి, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా వినండి. 4 ఏళ్ళ ఫీజు. నాకే ఒకరు ఫోన్ చేస్తున్నారు పాపం. ఒక రైతు, ఒక ఆవులను అమ్ముకొని బతికేటువంటి రైతు ఫోన్ చేసి, ఒకటేసారి మొత్తం ఫీజు కడదాం సార్, కాలేజీ వాళ్ళతో మాట్లాడండి. ఇది ఎక్కడి పరిస్థితి అయ్యా? ఈ ప్యాకేజీ సిస్టమ్ ఏంది కాలేజీలో అంటే? దానివల్ల లాస్ ఏమవుతుందంటే, పిల్లలు మామూలుగా మంచిగా చదువుకునే పిల్లలకు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు వస్తాయి. ఎవరైనా యావరేజ్ ఉన్న స్టూడెంట్స్, బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ మేనేజ్మెంట్ సీట్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈ ప్యాకేజీ సిస్టమ్ అనేది కాలేజీలు ఎందుకు పెడుతుందంటే, ఈ ప్యాకేజీ సిస్టమ్ పెట్టేది ఉంటే 4 ఏళ్ళ ఫీజు ఒకటేసారి 12 లక్షలు ఉన్న ఫీజు 10 లక్షలకే ఇస్తాం. 12 లక్షలు వీళ్ళు డిసైడ్ చేసిండు, అదే ఫీజు 10 లక్షలకే ఇస్తాం అంటే తల్లిదండ్రులు పొలోమని చెప్పి డొనేషన్లు కడుతున్నారు. అది ఎందుకు కడుతున్నారయ్యా? దాని అర్థం ఎందుకు ఆ ప్యాకేజ్ సిస్టమ్ కాలేజీలు పెడుతున్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాయి అంటే, మీ పిల్లగాడు ఫస్ట్ ఇయర్లో వదిలేసిపోయింది అనుకోండి, ఇంజనీరింగ్ అబ్బుతలేదు, చదువుడు చేతనైతే లేదు, ఏదో ఒక ప్రాబ్లం బట్టి ఆగిపోయిందంటే మిగతా 3 ఏళ్ళ ఫీజు ఉత్తానే కట్టినట్టు కదా. మీ వాడు చదువుతేంది, చదువుకుంటుంది, మేనేజ్మెంట్కి అవసరం లేదు, కాలేజీ యాజమాన్యాలకు అది అవసరం లేదు. ఆ రీతిలో ఉంటుంది. ఏ ఇయర్ ఫీజు ఆ ఇయర్ కట్టండి, ఏ ఇయర్ ఫీజు ఆ ఇయర్ కట్టాలి. కానీ దీన్ని ప్యాకేజ్ సిస్టమ్ అని చెప్పి మీ దగ్గర 4 సంవత్సరాలు ఒకటేసారి వసూలు చేసి, ఫస్ట్ సంవత్సరం చదివిన తర్వాత పిల్లగాడు వదిలిపెడితే 3 సంవత్సరాల ఫీజు కూడా మేనేజ్మెంట్కే, రిటర్న్ ఇయర్ ఎవరికి? 2వ సంవత్సరంలో వదిలిపెట్టిన ఫీజు అంతా మేనేజ్మెంట్కే, 3వ సంవత్సరం ఇట్లా వదిలేస్తున్నారని చెప్పి ముందే ఫీజులు వసూలు చేసుకొని మీ దగ్గర దోపిడీ చేస్తున్నారు. ఇది తప్పు. మీరు ఎక్కడైనా కూడా ఇంజనీరింగ్ కాలేజ్కి ఫీజు కట్టడానికి వెళ్ళేది ఉంటే మీకు పేపర్ మీద రాసిస్తారు, ఇంత కట్టాలి ఇంత కట్టాలని. మళ్ళీ ఆ పేపర్ కూడా వాళ్ళే తీసుకుంటారు, మళ్ళీ చింపి అవతల పారేస్తారు. మీరు డొనేషన్ కట్టిన దానికి రిసిప్ట్ ఉంటుందా? ఉండేది ఉంటే అది జెన్యున్గా. అసలు డొనేషనే లేదనుకోండి, ఫీజుకి అయితే రిసిప్ట్ ఇస్తారు. ఏ కాలేజ్ అయినా కూడా బ్లాక్ మనీని ఎంకరేజ్ చేయొద్దు. బ్లాక్ మనీ తీసుకుంటుందంటే వాళ్ళు రూల్కి విరుద్ధంగా పోతుండ్రు. అసలు రూల్స్కు చట్టం ఏం చేస్తుంది? చట్టం కళ్ళు కప్పి ఈ దందా అంతా నడిపిస్తున్నారు. అడ్డగోలు దందా చేసి, అడ్డగోలు డబ్బులు సంపాదించి స్టూడెంట్స్ జీవితాలతోటి చెలగాటం ఆడుతున్నారు. ఇది పరిస్థితి. తెలంగాణలో మన భారతదేశంలో మొత్తం కూడా ఇలానే జరుగుతుంది. దీనికి మొదటి కారణం ఏందో తెలుసా? తల్లిదండ్రులు, పిల్లలు కూడా కారణమే. నేను ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్నో, ఏసీబీ వాళ్ళనో, పోలీస్ వాళ్ళనో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్నో, హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేకుంటే గవర్నమెంట్నో ఎవరిని నిందిస్తలేను. మీరే తప్పు చేస్తుండ్రు. ఆ తప్పును మీరే అరికట్టండి. కట్టకండి, డొనేషన్లు కట్టకండి. డొనేషన్ కట్టి చదివిస్తున్నాం అంటే మొదట్లోనే మోసం వస్తుంది. మన పిల్లల్ని అనవసరంగా తప్పుదారి పట్టిస్తున్నాం. డొనేషన్లు కట్టమని పిల్లలు ఒత్తిడి తెచ్చినా కూడా కట్టాల్సిన అవసరం లేదు. కట్టనటువంటి కాలేజీలనే చదవండి. విద్య అన్నది వ్యాపారం కాకూడదు. విద్యను వ్యాపారం చెయ్యకండి. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన పిల్లగాని దగ్గర సత్తా ఉండేది ఉంటే మన పిల్లగానికి మంచి ఎంసెట్లో మంచి ర్యాంక్ కొట్టుకుంటాడు, మంచి కాలేజీలో సీట్ వస్తుంది ఆటోమేటిక్. తర్వాత కూడా ఏదో ఒక కాలేజీలో చదివిండి అనుకోండి, ఇవాళ ఎన్నో యూనివర్సిటీస్ వచ్చినాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ బిట్వీన్ యూనివర్సిటీస్. అక్కడ ఇలాంటి ప్రాక్టీసెస్ చెయ్యని వాటి అంటే యూనివర్సిటీలలో కూడా డొనేషన్లు దొబ్బే యూనివర్సిటీస్ ఉన్నాయి, బ్లాక్ లిస్ట్ అయిన యూనివర్సిటీలు ఉన్నాయి. నాక్ అక్రిడిటేషన్లో ఈ యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లేని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ పరిగణనలో తీసుకొని మీ పిల్లల్ని కాలేజీలలో జాయిన్ చేయండి. భారతీయ శిక్షా స్ఫూర్తి ప్రకారం దోపిడీ చేయడం అన్నది నేరం, దోచుకోవడం అన్నది నేరం. దానికి ఎలాంటి వారైనా చట్టబద్ధంగా శిక్షకు అర్హులే. వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాల్సిందే. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? చట్టం కళ్ళు కప్పేసి పర్యవేక్షణ సంస్థలు మామూళ్ళ చొప్పున ఏదో ఒక దానికి లోబర్చుకొని ఇలా అడ్డగోలైన దందా ఇంజనీరింగ్ కాలేజ్లో మొదలు పెడుతుంది. అంటే ఏసీ రూమ్లలో కూర్చొని బయట ఏదో చిన్న నేరం చేస్తే వానికి దాన్ని చిన్న జేబు దొంగతనం చేస్తున్నావు, చిన్న మోసం చేస్తున్నావు, ఏదో చేస్తే వాడిని జైల్లో పెట్టాల్సిన సంస్థలు ఇవాళ ఏసీ రూమ్లలో కూర్చొని బాజాప్తుగా ఇప్పుడు అందరూ చూస్తుండగా డొనేషన్లు తీసుకున్న సంస్థలు ఓపెన్గా దోచుకుంటున్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులను, పేరెంట్స్ని.
దోచుకుంటున్న వాటి మీద చట్టరీత్యా చర్యలు ఎందుకు ఉండట్లేదు? ఇది ఒక పెద్ద జోక్ అయిపోయింది. ఇలాంటివి ఉండకూడదు కదా. ఈరోజు విద్యా సంస్థలు, ఇంజనీరింగ్ కాలేజీలలో ఇక అంగట్లో మనం బేరం చేసినట్టు, అంగట్లో పశువులను బేరం చేసినట్టు బేరాలు సారాలు నడిపిస్తున్నాయి. ఇవాళ ఏమైపోయిందంటే ఒక దొంగ చేతికే తాళం ఇచ్చినట్టు అయిపోయింది. ఎందుకంటే కొన్ని చట్టాలు ఈ మేనేజ్మెంట్ కోటా ప్రకారం సీట్లు ఫిలప్ చేసుకోవాలని ఒక వెసులుబాటు ఇచ్చింది గవర్నమెంట్. దాన్ని మిస్యూజ్ చేస్తూ, అంటే అడ్డగోలుగా వారికి ఎట్లా పడితే అట్లా యూజ్ చేసుకుంటూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అంటే చట్టం ప్రకారం ఇది చాలా తప్పు, ఇది నేరం కూడా. అయినా తెలిసినప్పటికీ శిక్ష అర్హులని తెలిసినప్పటికీ, శిక్ష పడుతుందని తెలిసినప్పటికీ ఏ భయం లేకుండా ఎంత ఫీజులు అంటే అంత ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇది అరికట్టాలని చెప్పి మీడియా సంస్థలు అప్పుడప్పుడు ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు గొడవ చేస్తుంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందర గొడవ చేస్తుంటారు, వాళ్ళకి లెటర్ ఇస్తుంటారు. అవి కూడా మనం చూసాం, చాలాసార్లు లెటర్స్ ఇస్తున్నారు. కొన్ని టీవీ ఛానళ్ళలో మంచిగా ప్రసారాలు చేస్తున్నారు. ఇట్లాంటి విద్యను అందరికీ లభ్యతగా లేదు, డబ్బున్నందే రాజ్యం అన్నట్టు ఉంది అని చెప్పి ఎన్నోసార్లు టీవీలలో కూడా వస్తున్నాయి కొన్ని ఛానళ్ళలో. కానీ అటు ఇటు చేసి మేనేజ్మెంట్ వాళ్ళని నోరు మోహిస్తున్నాయి. ఈ ఎస్ఎఫ్ఐ లాంటి ఆర్గనైజేషన్స్ లెటర్స్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు. సరే, ఇప్పుడు మనం ఇట్లా చెప్తున్నాం అని చెప్పి పట్టించుకుంటారా అంటే అది కూడా లేదు. మన కోరిక ఏంటంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు, పిల్లలు కూడా దయచేసి మీరు ఇలాంటి చెడు పనులకు, అంటే డొనేషన్ ఇచ్చుడు, డొనేషన్తో సీట్లు కొనుక్కునడం ఇది చట్టరీత్యా నేరము. ఇలాంటి ఎంకరేజ్ చేయకండి. మన భవిష్యత్తు తరాలను నాశనం చేసినట్టు అవుతుంది ఇలాంటి ఎంకరేజ్ చేస్తే. అడ్డగోలు దందాగా మారిపోయిన విద్యా సంస్థలు మనం ఎన్నో చూడొచ్చు. విద్య అన్నది వ్యాపారంగా కాకూడదు. విద్య వ్యాపారంగా అయినప్పటికీ కూడా ప్రైవేట్ సంస్థలు అంటే వ్యాపారమే. కానీ ఈ అడ్డగోలు దోచుకునుడు అన్నది చాలా తప్పు. నేను అనేది ఏంటంటే ఈరోజు విద్యా సంస్థలకు పోయి పేరెంట్స్, అంటే నాకు ఇది మంచిగా చెడుగా అర్థమైతే లేదు. ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే రాజకీయంలో ఉన్నప్పుడు కేఎంఆర్ న్యూస్ ఛానల్ తరఫు నుంచి అలా కూడా ఎక్కడన్నా తప్పు జరిగితే స్వపక్షమా ప్రతిపక్షమా లేకుండా ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాం. తప్పు అని అవుపడితే తప్పులే అవుపడుతున్నాయి వాడే. ఇంకా రైతులను దోచుకున్నారు. ఆ రైతుల ఛానల్లో మాట్లాడినప్పుడు అవి రైతులను ఎట్లా దోచుకున్నారో అక్కడ కూడా చెప్పేసినాం. ఇవాళ విద్యార్థులకు కొంచెం గైడెన్స్ ఇద్దామని చెప్పి వచ్చి వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలి, ఏ కాలేజీలో జాయిన్ అయితే బాగుంటుంది అని వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులైనా పిల్లలైనా వాళ్ళకి గైడెన్స్ ఇద్దామనుకుంటే ఇవాళ ఈ విద్యా సంస్థలో జరుగుతున్న మాఫియా, ఇదొక మాఫియా అన్నట్టే. ఇది ఇలాంటి చెయ్యొద్దు, అది తప్పు, చట్టరీత్యా నేరము, దానికి జైలు శిక్ష ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా ఒక బిల్లు లేదు, ఒక రిసిప్ట్ లేదు, ఏం లేకుండా కూడా అడ్డగోలుగా డొనేషన్లు వసూలు చేసి సీట్లు ఇస్తున్నారు, సీట్లు అమ్ముకుంటున్నారు. ఇదే కాకుండా దానికి తోడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కన్సల్టెన్సీలని, టీవీ ఛానళ్ళల్లో, ఇంకా యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇవి డొనేషన్ల గురించి మాట్లాడుతున్నారు. ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్. అరే, ఇది చేసుడే తప్పురా అంటే నువ్వు డొనేషన్ల గురించి ఎట్లా మాట్లాడతారు? డొనేషన్ల గురించి పబ్లిక్గా మాట్లాడతారా? నువ్వు చేసేదే దొంగతనం. నేను ఇక్కడ దొంగతనం చేస్తున్నా, వీడు ఇంతకు దొంగతనం చేస్తుండు, ఈ కాలేజీడు ఇంతకు దొంగతనం చేస్తుండు. నేను కాలేజీల పేర్లు చెప్పట్లేదు అనుకోండి. కానీ కొంత మంది యూట్యూబ్లలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే టీవీ ఛానళ్ళలో మాట్లాడేటప్పుడు కూడా ఈ కాలేజీలో ఇంత డొనేషన్ ఉంది, ఆ కాలేజీలో అంత డొనేషన్, ఇంత కట్టాలి అంత కట్టాలి, మేము ఇప్పిస్తాం సీట్లు, మా దగ్గరికి రండి. ఇది ఎక్కడికి? ఇదేమన్నా అంగట్ల సరుకా? ఇదేమన్నా కాదు కదా. అసలు అదే తప్పు అంటే ఇక ప్రచారం చేసుకుని ఇంకా పెద్ద తప్పు, ఇంకా బుద్ధి లేని. అసలు సుప్రీంకోర్టుకి ఈ వీడియో కనుక చూపెట్టేది ఉంటే తీసుకుపోయి లోపడేస్తారు, ఈ వీడియో తీసినోని కూడా లోపడేస్తారు. సో ఇలాంటి ట్రాప్లలో మీరు పడకండి, కన్సల్టెన్సీ ట్రాప్లలో మీరు పడకండి.
ఎవరైతే డొనేషన్స్ మేము సీట్ ఇప్పిస్తామన్న వాళ్ళ ట్రాప్లలో పడకండి. విద్యను ఒక బ్రోకరీ వ్యవస్థ చేతిలో పడనీయకండి. తల్లిదండ్రులకు పిల్లలకు ఇది నా విన్నపము. మీరు డైరెక్ట్ ఏ కాలేజీలో జాయిన్ కావాలనుకుంటే ఆ కాలేజీకి డైరెక్ట్ వెళ్ళండి. ఇవాళ రేపు చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. మంచి మంచి కాంపిటీషన్ ఉంది యూనివర్సిటీస్ మధ్యలో. మీకు సీట్ వస్తుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చదువుకోవచ్చు. ఇవాళ ఎవరు ఏకలవ్యంతిగా మిగిలిపోరు. ప్రతి ఒక్కరికి చదువు లభ్యతగా ఉంది. తక్కువ ఫీజులు ఉన్నాయి. నువ్వు ఏ కాలేజీలో చదివినా కూడా తక్కువ ఫీజులు ఉండి మన స్ట్రెంత్ ఎంత ఉంది, మన తాకత్ ఎంత ఉంది, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా, వాళ్లకు ఫీజు భారం పడకుండా, లేదు మా ఫ్రెండ్స్ ఆ కాలేజీలో చదివినారు కాబట్టి నేను ఆ కాలేజీ ఎందుకు చదవాలి? ఆ కాలేజీలో మన ఇంటి పక్క వాళ్ళు చదివిన కాబట్టి నేను ఆ కాలేజీలో చదవాలి. నీ ఇంటి పక్క వాళ్ళ తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్, అడ్డగోలు పైసలు సంపాదిస్తాడు కాబట్టి జాయిన్ చేసిండు. మీ నాయన రైతు, మీ నాయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి ఇవన్నీ? ఒక పేదవాడు ఉంటాడు, ఓ మధ్యతరగతి వాడు ఉంటాడు. మీ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ధనవంతులు ఉన్నారు కావచ్చు, వాడికి డబ్బు ఎక్కువై వాళ్ళు ఎవరిని ముంచి తీసుకొచ్చి ఆ డొనేషన్లు కడతారో తెలియదు. కానీ మీరు మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది పెట్టి అది తప్పు చేయిస్తుండ్రు. బాధ అనిపిస్తుంది. ఇవాళ ఒక రైతు నా దగ్గరికి కష్టపడి సంపాదించుకున్న కూడబెట్టుకున్న డబ్బు అంతా తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఒకటేసారి ప్యాకేజ్ సిస్టమ్ అంట, సార్ మీరు కూడా రారా ఆ కాలేజీకి కట్టాలంటే నేను ఏం సమాధానం చెప్పాలి? అది చేసేది చాలా తప్పు. అది నిలువు దోపిడీ చేస్తాను, ఏర్పడకుండా మిమ్మల్ని ఆగం చేస్తాను, విద్యార్థి భవిష్యత్తును నాశనం చేస్తాను, విద్యార్థి జీవితాలతో చెలగాటం ఆడతాను. ఇలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రతి ఒక్క శాఖను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మిమ్మల్ని తప్పుపట్టినట్టు కాదు, కానీ ఇది తప్పు అని తెలిసినా కూడా ఇలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ అయినా విద్యా సంస్థలైనా ఎందుకు చేస్తున్నాయి అన్నదే నా ప్రశ్న. 1000 సీట్లున్న ఇంజనీరింగ్ కాలేజ్లో 70% అన్నది కౌన్సిలింగ్ ప్రకారం సీట్లు ఫిల్ అయిపోతాయి. అంటే గవర్నమెంటే ఫిల్ చేస్తుంది. ఒక్క 30% అది కాలేజ్ యాజమాన్యం వాళ్ళు సీట్స్ని అమ్ముకోవచ్చు. ఫస్ట్దేమో ఏ కేటగిరీ సీట్స్ అంటారు, అంటే కౌన్సిలింగ్ ప్రకారం అయ్యేదేమో ఏ కేటగిరీ, ఇది బి కేటగిరీ సీట్స్. ఈ బి కేటగిరీ సీట్స్ని కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది డీటెయిల్స్ అన్నీ పేపర్ ప్రకటన ఇవ్వాలి. అదేవిధంగా నోటిఫికేషన్స్ ఇచ్చి దాని తర్వాత అప్లికేషన్స్ని తీసుకున్న తర్వాత ఎవరెవరికైతే సీట్లు ఇస్తుండ్రో ఆ సీట్లను మెరిట్ లిస్ట్ ప్రకారమే, అంటే అల్లటప్పగా ఇవ్వద్దు. దాన్ని కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే గైడ్లైన్స్ పెట్టిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం సీట్స్ ఇచ్చి ఆ ఇచ్చిన సీట్లను నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి. ఇది సీట్లు ఇచ్చే పద్ధతి, బి కేటగిరీ సీట్లు ఇచ్చే పద్ధతి. గవర్నమెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఎంత డిసైడ్ చేస్తుందో అంతే ఫీజు మాత్రమే తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ రూల్స్ అన్నిటినీ తుంగలో దొక్కుతూ యాజమాన్యం వారి ఇష్టారీత్యంగా పేరెంట్స్ని వారిని పిండి పిప్పి చేస్తుంది. ఈ అడ్డగోలు ఫీజులు వసూలు చేసి పేరెంట్స్ని పిండి పిప్పి చేస్తుంది. ఇది జరుగుతున్న తంతు. దీన్ని మనం అందరం అరికట్టాలి. ఇప్పుడు ఈ యాజమాన్యాలన్నీ ఏం చేస్తున్నాయంటే ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు సీట్ల కోసం, అంటే ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు ఎక్కువ డబ్బున్న వాళ్ళకి అమ్ముకున్నాడు కాదు, దాన్ని ఒక వేలం పాటగా మార్చింది. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే ఈ సీటుకు వాళ్ళకే అని. ఇది కూడా నేరమే. అంటే డబ్బున్నోనికి చదువు, ఇది మళ్ళీ వేలం పాట టైప్లా, ఇది ఒక అంగడి టైప్లా ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంజనీరింగ్ ఫీజులలో గవర్నమెంట్ జీవో ప్రకారం ఒక స్టూడెంట్ దగ్గర మిస్లీనియస్ ఫీజు ఒక 2500 మాత్రమే తీసుకోవాలి. కానీ ఈ జీవోను తుంగలో తొక్కి ల్యాబ్ ఫీజు అని, ఇంకా ఈ ఫీజు అని, ఆ ఫీజు అని, మిస్లీనియస్ ఫీజు 15,000 14,000 తీసుకొని ల్యాబ్ ఫీజు అని తీసుకొని ఇంకా మన్ను మశానాలు ఇంకా 2-3 యాడ్ చేసి ఈ విధంగా కూడా ఈ పిల్లల 4 ఏళ్ళు అయిపోయే లోపల పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి అడ్డగోలైన ఫీజు వసూలు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటినీ కూడా మీరు గమనించండి, తల్లిదండ్రులు ఇవన్నిటినీ కూడా గమనించండి. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకారం ఇవన్నీ లేవు.
ఆ రూల్స్ని వాళ్ళు పాటిస్తుండ్రా లేరా, లేకుంటే మిమ్మల్ని ల్యాబ్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, ఈ ఫీజులు ఎక్స్ట్రా ఫీజులు ఇంకా కరెక్ట్ ఇంకా కొత్త కొత్త పేర్లు పెట్టి ఇంకా కూడా ఎట్టు విధంగా పిల్లల దగ్గర నుంచి ఎంత డబ్బు వీలైతే అంత డబ్బు లాక్కోవాలి, దండుకోవాలన్నట్టే ఆ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రశ్నించండి, ఈ డబ్బు ఎందుకు అని. అసలు డబ్బు లేని వారు, కట్టని వారికి అసలు ఆ క్యాంపస్లో అడిగే పెట్టని పరిస్థితి, దుస్థితి కూడా ఏర్పడ్డది. ఈ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్ల కోసం క్రేజ్, ఆ కాలేజీనే చదువుతూ ఇంత క్రేజ్, ఆ కాలేజీనే చదువుతూ ఇంత క్రేజ్. ఒక్క కాలేజ్కి కొన్ని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే 1000 మందికి సరిపడ్డట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. కానీ ఈరోజు అడ్మిషన్స్ ఏం చేస్తుందండి, 4000 అడ్మిషన్స్, 10,000 అడ్మిషన్స్ తీసుకొని ఇంజనీరింగ్ కాలేజీలను కూడా షిఫ్ట్ ప్రకారం నడిపించుకుంటూ ఇలాంటివి చేస్తుంది. అంటే దానికి ఒక్క బిల్డింగ్ మీరు బాగా చూడంగానే అబ్బా తల్లిదండ్రులు అందరూ కాలేజ్కి వెళ్తారు. ఒక 2 బిల్డింగ్లు మంచిగా అవ్వడం, అబ్బా చాలా పెద్ద బిల్డింగ్ మంచిగా ఉంది అని. కానీ దాని కెపాసిటీ ఎంత, ఆ బిల్డింగ్ కెపాసిటీ 1000 మందికే, అది ఎవరికి అర్థం కాదు. 4000 మందిని తీసుకొని అలా ఏదో గొర్రెల మంద తిరగదు తోలుతాం పెడతామంటే అది 4000 మందికి కాదు, 1000 మందికే. చూడండి, గమనించండి. ఇలాంటివన్నీ అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకొని, ఈ సినిమా హీరో అడ్వర్టైజ్మెంట్ వస్తాడండి ఒక కాలేజ్కి, అడ్వర్టైజ్మెంట్ కోసం మీరు చూడొచ్చు. చాలా ఈరోజు కొత్త కొత్త కాన్సెప్ట్లతోటి ఇన్స్టిట్యూషన్స్ మోపైనాయి. అవి కూడా విద్యార్థుల దగ్గర దండుకుంటున్నాయి. ఒక దానికేమో అమీర్ ఖాన్ వస్తాడు, ఒక దానికేమో షారుఖ్ ఖాన్ వస్తాడు, ఇంకో దానికేమో సల్మాన్ ఖాన్ వస్తాడు. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి ఈ హీరోలు అడ్వర్టైజ్మెంట్ చేసుడు ఎక్కడదండి? హీరోలు వచ్చేమైనా పాఠాలు చెప్తారా? వీళ్ళు వచ్చేమైనా పాఠాలు చెప్తారా? ఇట్లా కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకొని వాళ్ళకు భారీ డబ్బు చెల్లించుకుంటూ, ఆ హీరోలకు భారీ డబ్బు చెల్లించుకుంటూ ఆ భారాన్ని మన స్టూడెంట్ దగ్గర నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసుకుంటున్నారు. ఇది కూడా మీరు గమనించండి. కొందరు రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని కాలేజీలు నడిపిస్తున్నారు. అసలు ఇట్లా కాలేజ్ ఒక లెగసీ ఉండాలి. ఒక కాలేజ్ నడిపియాలంటే ఒక లెగసీ ఉండాలి. కాలేజ్ నడిపియాలంటే ఒక ప్యాషన్ ఉండాలి. కాలేజ్ నడిపియాలంటే ఒక సర్వీస్ మోటివ్ ఉండాలి. ఎందుకు నడిపిస్తున్నాం అన్నది ఒక ఆలోచన ఉండాలి. అంటే అదొక వ్యాపార తిరిగానే చూడొద్దు. దాన్ని మంచి ప్రమాణాలతో నిర్మించాలి. పునాది ఒక్కొక్క స్టెప్. ఎందుకంటే పిల్లలకు అదే పునాది. ఆ పునాది గట్టి ఉంటేనే, వాళ్ళ ఫౌండేషన్ అనేది గట్టి ఉంటేనే రేపు వాళ్ళు ఏదైనా సాధిస్తారు. అలా కాకుండా ఇలాంటి పనులు చేసి, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చేసి, ఇట్లాంటి తీసుకునే కాలేజీలను కొంచెం దూరం ఉండాలి. ఒక్కొక్క కాలేజీలు ఇంకా కొత్త విషయం ఏంటంటే, ఆ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ కాదు, ఇప్పుడు ఇది కొత్త ట్రెండ్, టక్క ట్రెండ్ చాలా వచ్చేసే కొత్త ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, జాబ్ ఓరియంటెడ్ కోర్సులు మేము చెప్తాం, పిల్లలకు అవుట్డేటెడ్ సిలబస్ ఉంది. అవును, వాస్తవమే, అవుట్డేటెడ్ సిలబస్ ఉన్నది. కానీ అవుట్డేటెడ్ సిలబస్ వచ్చినప్పుడు కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి, వాటిలో న్యూ కరిక్యులం ఉంది, న్యూ సిలబస్లు ఉన్నాయి, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేసినాయంటే, ఈ ఇన్స్టిట్యూషన్స్ ఒక పెద్ద దందా చేసి, మీకు బిట్స్ పిలానీ సర్టిఫికేట్ ఇస్తాం, మీకు ఐఐటి సర్టిఫికేట్ ఇస్తాం అని చెప్పుకుంటూ, అరే బాబు, వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ కాకుంటేనే నీ కాలేజీలో వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళు బిట్స్ పిలానీ కొట్టలేని వాళ్ళే నీ దగ్గరకు వచ్చి జాయిన్ అవుతారు. నువ్వు వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్ కోచింగ్ ఇస్తున్నావు, దాంట్లో తప్పు లేదు. కానీ ఇక్కడ అబద్ధం, చాలా చెప్పకూడని మాట ఏం చెప్తున్నారంటే, మేము బిట్స్ పిలానీ సర్టిఫికేట్ ఇస్తున్నాం అంటారు. బిట్స్ పిలానీ సర్టిఫికేట్ వీడు ఇచ్చేదేం కాదు, ఓడి ఇచ్చేది సర్టిఫికేట్ కాదు బిట్స్ పిలానీ. బిట్స్ పిలానీ నుంచి రావాలంటే బిట్స్ పిలానీ ఓడిస్తేనే అవుతుంది. దాన్ని ఏంటంటే ఆన్లైన్లో ఉంటుంది, మనం దాంట్లో జాయిన్ కాకుండా కూడా మనం ఆన్లైన్లో కట్టుకొని మనం చేయొచ్చు. కానీ ఎంతమంది క్లియర్ చేస్తారు ఆన్లైన్లో? అది కూడా చాలా మీరు అబ్జర్వ్ చేయండి. ఆన్లైన్లో బిట్స్ పిలానీ క్లియర్ చేయాలి, ఐఐటీలు క్లియర్ చేయాలి, ఈ ఆన్లైన్లో ఉన్న పెద్ద యూనివర్సిటీస్ క్లియర్ చేయాలంటే అది చాలా చిన్న విషయం కాదు, చాలా టఫ్ విషయం. కానీ వీళ్ళు ఎట్లా ప్రమోట్ చేసుకుంటున్నారంటే, వాళ్ళతోటి వీళ్ళకి టైఅప్స్ ఉండవు, ఏముండవు. కానీ మేము ఈ యూనివర్సిటీతో టైఅప్ ఉంది, బిట్స్ పిలానీ కూడా వచ్చి ఒక మామూలు ఇన్స్టిట్యూషన్స్ తోటి ఎందుకు టైఅప్ అయ్యి సర్టిఫికేట్ ఇస్తాడు? ఇయ్యాడు కదా, అది చాలా తప్పు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ గచ్చిబౌలిలా, ఫైనాన్షియల్ సిటీలా అక్కడక్కడ బిల్డింగ్స్ రెంటల్ తీసుకొని, దాంట్లో తప్పులేదు, ఇన్స్టిట్యూషన్ నడిపించుకున్నట్లో తప్పులేదు, జాబ్ ఓరియంటెడ్ కోర్సులు చెప్పట్లో తప్పులేదు, వాటి వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇక్కడ తప్పని వచ్చేది ఏంటంటే, నీ ప్రిన్సెస్ ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీ ఉన్నదో
ఆ ప్రిన్సెస్లో పోయి పెట్టుకోండి. మీరు పెట్టుకొని ఆ యూనివర్సిటీతో టైఅప్ అయినప్పుడు అది ఒక కరెక్ట్ పద్ధతి. కానీ ఎక్కడో ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీకి ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని నేను ఇస్తా అంటే దయచేసి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ నమ్మకండి. ఎందుకంటే ఆ యూనివర్సిటీ పర్మిషన్ ఢిల్లీ వరకు ఉంటే ఢిల్లీనే ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ అయినా ఏదైనా కూడా అక్కడనే. నీకు ఫీజు రిసిప్ట్ ఏ కన్సల్టెన్సీ వాడు కూడా డైరెక్ట్ అక్కడ వాళ్ళ కాలేజ్ పేరు మీద ఇవ్వడానికి వీల్లేదు. అది కూడా తప్పే. వీళ్ళు ప్రచారం చేసుకున్నాడు తప్పే. ఈ కొత్త ఏంటంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అని దీనికి కూడా అడ్వర్టైజ్మెంటే. నేను వీటి గురించి ఇంతకుముందు చెప్పిన. సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను, అమీర్ ఖాన్ ఇలాంటి హీరోస్ని పెట్టి, ఇంకా రేపు ప్రభుత్వంలో మన తెలుగు హీరోస్ని కూడా పాపులర్ ఉన్న వాళ్ళని పెట్టి పూజ చేస్తున్నాం. కానీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఈ సినిమా హీరోలు మనకు పాఠాలు చెప్పరు. అరే వాడు చదువుకున్నాడు, వాళ్ళ దాంట్లోనే చాలామంది సినిమా హీరోలలో చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. టాప్ హీరోలల్లో వాళ్ళతోటి అడ్వర్టైజ్మెంట్ ఏందండి? ఈ కాలేజ్లో ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే చదువుకొని బయటికి వెళ్ళినరో వాళ్ళతోటి ఏంటి అడ్వర్టైజ్మెంట్? వాళ్ళ కాలేజ్ ఎట్లుందో అని వాళ్ళని అడగండి. ఆ పిల్లల్ని అడిగితే తెలుస్తుంది, చదువుకొని బయటకు వచ్చిన పిల్లల్ని అడిగితే తెలుస్తుంది తప్పించి సినిమా హీరోలను తెచ్చి యాడ్స్ వేస్తే అట్లా కూడా అట్రాక్ట్ అయ్యి ఆ కాలేజీలో చదువుతున్నారంటే ఇది చాలా 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 ఘోరమైన విషయం. ఇది ఇలాంటివి కూడా జరగొద్దు. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి. ఇంకా ఇలాంటి టాపిక్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. కేఎంఆర్ కెరీర్ గైడెన్స్ని ఆదరించండి. ఏదున్నా కూడా నిజాలను నిర్భయంగా చెప్తాం. ఇప్పటి వరకు మేము ఈ కన్సల్టెన్సీలు, ఛార్జర్లు ఇట్లాంటివి చెయ్యం. కేవలం పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసమే మా ఈ ప్రయత్నం. కేఎంఆర్ ఈ వీడియో నచ్చినట్టయితే కేఎంఆర్ కెరీర్ గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా కామెంట్ రూపకంలో తెలియజేయండి. ఇంకా కూడా ఏమన్నా అవకతవకలు మా దృష్టికి రాని, పిల్లలకు తెలుసు, తల్లిదండ్రులకు చాలా తెలుస్తుంటాయి. మీరు కాలేజీలకు పోయి ప్రాక్టికల్గా మీరు ఎదురవుతున్న సమస్యలు ఇప్పుడు నేను పోయి తెలుసుకుంటుంటే సమస్యలు తెలుస్తున్నాయి. మీరు పోయినప్పుడు ఇంకా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా కామెంట్ రూపంలో పెడితే వాటి మీద కూడా పరిశోధించి తెలుసుకొని వీడియోస్ మనం చేద్దాం. చాలామందికి మెయిల్ చేసినట్టయితుంది. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి.